బీఆర్ఎస్ పాలనలో ఆ పార్టీ నేతలు అక్రమ కేసులు భూదందాలు ఇసుక దందాలకు పాల్పడ్డారని ఆరోపించారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ. ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు కంపెనీలు తీసుకొచ్చి స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో మంథని నియోజకవర్గంలో 300 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు కాంగ్రెస్ నేత శ్రీనుబాబు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా యామన్పల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తర్వాత బైక్ ర్యాలీ నిర్వహించారు. వంశీకి అవకాశం వస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ సర్వేలు చేసి ఏ సర్వేలు చేసినా మీ అందరి వల్లనే మీ ఆశీర్వాదం వల్లనే నాకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని చెప్పి నేను సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ హయాంలో పెన్షన్ స్కీమ్ అనేది స్టార్ట్ అయింది. అప్పుడు కాంగ్రెస్ హయాంలో కాకా వెంకటస్వామి గారి హయాంలో అని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. కాకా గారు నాకు ఎప్పుడు చెప్పేటోళ్ళు హమ్ కిసీసే కమ్ నయ్యే, అంటే మనం ఎవ్వరికి అంత తక్కువ కాదు, మనకు కూడా బుద్ధి ఉంది, తెలివి ఉంది, కష్టపడి కృషి చేస్తే ఏదన్నా సాధించుకోవచ్చు అని చెప్పి కాకా గారు నాకు చెప్పినారు. అదే స్ఫూర్తిగా తీసుకొని నేను నా వంతు సొంతంగా ఒక కంపెనీ పెట్టి దాంట్లో 500 మందికి ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. పెద్దపల్లి ప్రాంతం గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ రాజకీయ నాయకులు చేసిన దౌర్జన్యం వల్ల ఒక 20-30 సంవత్సరాల వెనుకబడిపోయింది. ఇక్కడ సంస్థలు తీసుకురాలేదు, ఇక్కడ నిధులు తీసుకురాలేదు, కేవలం వాళ్ళ జోబులు వాళ్ళ పొట్టలు నింపుకున్నారు. కానీ ప్రజలు ఏమవుతున్నారు, ప్రజల కోసం ప్రజల సమస్యలు తీర్చాలని చెప్పిన ఆలోచన లేని టీఆర్ఎస్ నాయకులను మీరు గత 4 నెలల క్రింద గట్టి చెంపదెబ్బ కొట్టి టీఆర్ఎస్ నాయకులను ఓడగొట్టినారు. ఒక 20,000 నెలకి 20,000 జీతానికి ఒక ఉద్యోగానికి కూడా 2 లక్షలు 5 లక్షలు లంచాలు తీసుకొని పనిచేసిన టీఆర్ఎస్ నాయకులను గెలిపిస్తారా? గత 10 సంవత్సరాలు పదవిలో ఉన్నా లేకున్నా సొంత డబ్బులు పెట్టి కృషి చేసి చారిటబుల్ ట్రస్ట్ పనులు చేసుకుంటా వాటర్ బోర్వెల్ వేయించుకుంటా, మీ అందరికీ తెలుసు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక వాటర్ బోర్వెల్ వేయించినాము. పిల్లల స్కూల్ కి కింద కూర్చుంటున్నారు, దుమ్ములో కూర్చొని చదువుకుంటున్నారు మన భవిష్యత్ అని చెప్పి వాళ్ళందరికీ స్కూల్ బెంచులు కూడా ఇప్పించి సొంత డబ్బులతోటి సోషల్ వర్క్ చేసి ప్రజలు బాగుంటే మనం బాగుంటాము, మనం బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటే మన దేశం బాగుంటుంది అని చెప్పి నమ్మిన వ్యక్తులము. ఖచ్చితంగా న్యాయం చేస్తాము. నాకు మీ అందరి బాధ తెలుసు. ఒక యువకుడిగా ఉద్యోగం లేకపోతే ఇల్లు ఎట్లా నడుస్తుంది అన్న బాధ నాకు తెలుసు. అందుకని నేను మీ అందరికీ సభాముఖంగా మాటిస్తున్నాను, మీ ఆశీర్వాదం కావాలి. ఖచ్చితంగా ఇక్కడున్న యువకులకు ఖచ్చితంగా ఇక్కడ సంస్థలు తీసుకొచ్చి వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేలాగా నేను శ్రీధర్ బాబు గారి ఆదేశాలతోటి కష్టపడి పోరాడి మరి ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరికి సేవ చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాను. యువకుడు ఇంతవరకు ఎప్పుడన్నా ఎంపీ అంటే ఒక 70 ఏళ్ళు 60 ఏళ్ళు ఉండాలి. మన బ్రదర్ చాలా యంగ్, మీ అందరికి అదృష్టం ఉంటుంది, తిరగగలుగుతాడు, మాటిస్తాడు. వారంకి ఒక్కసారన్నా పార్లమెంట్లో తిరిగిపోతా అని ఒక పొలిటికల్ కుటుంబం నుంచే వచ్చిన వ్యక్తి కాకుండా సొంతగా ఒక ఆంటర్ప్రెనర్, ఒక వ్యాపారవేత్త. ఆయనకు దగ్గర ప్రజలు పనులు చేసినా కమిషన్లు కొట్టే అవసరం లేదు. ఆయన చేసుకునేది ఆయన కష్టపడతాడు, ప్రజల గురించి కష్టపడతాడు. మీ అందరికీ చూపెడుతున్నాం ఆయన ఏం చేశాడో. అక్కడ 2 వెహికల్లు, ఆ 2 వెహికల్లు కూడా ఆయన కంపెనీవే, ఆయన సొంతంగా తయారు చేసినాయి. ఇప్పుడు నడిపిస్తాం. రోజుకు 18 గంటలు వ్యాపారంలో ఎట్లయితే కష్టపడ్డాడో మీ అందరి గురించి కష్టపడతా అని నేను మీకు హామీ ఇస్తున్నా. ఆయన కష్టపడతాడని ఆయన తరఫున మీరందరూ మన కాకా గారి మనవరు ఏఐసిసి టిపిసిసి ఆశీర్వదించి ఎంపీ టికెట్ ఇచ్చారు. మన 7 ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు గారు బలపరిచిన క్యాండిడేట్ ని శ్రీధర్ బాబు గురించి ఎట్లయితే మీరు కొట్లాడినరో అట్లా కొట్లాడాలని మీ అందరినీ ప్రార్థన చేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మన వంశీ గారిని భారీ మెజార్టీ గెలిపించి వేరే ఎమ్మెల్యేలు కూడా చూసి అనుకోవాలి మంత్రి కంటే ఎక్కువ రావాలని. అట్లా అందరు కష్టపడి భారీ మెజారిటీని గెలిపిద్దాం, వంశీ గారిని గెలిపిద్దాం. వీళ్ళ ఫాదర్ వివేక్ గారు కూడా
వాళ్ళ ట్రస్ట్ నుంచి ఇక్కడ ఇంతకుముందు ఎంపీగా ఉండే చాలా చేశారు. వంశీ గారు కూడా మన ప్రాంతానికి వాళ్ళ ట్రస్ట్ నుంచి చేస్తారు. ఇవన్నిటికీ నేను గ్యారంటీ ఉంటా. మేము చేస్తాము, వంశీ వాళ్ళ ఫ్యామిలీ కూడా చేస్తారు. మేమిద్దరం కలిస్తే ఇంకెంతో చేయగలుగుతాం. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని